నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్ స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది. మరోపక్క సాయికృష్ణ లాకప్ డెత్ శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయంలో ఇప్పటికే లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరిద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరి గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరు కావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతో పాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతుంది. కాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుల్ను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు అయితే ఏదైతే దర్యాప్తు వేగవంతం చేశారో, ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానీలను నిన్న అదుపులోకి తీసుకొని దాదాపు 8 గంటల పాటు విచారణ చేశారు. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఆ కృష్ణలంకకు సంబంధించినటువంటి మహిళా కానిస్టేబుల్ ఆర్ఎంపీ డాక్టర్లను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి అటు ఉన్నతాధికారుల ఏదైతే సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. అటు సిఐ నాగరాజుకు సంబంధించి ఎవరెవరు సహకరించారు అనే విధంగా కూడా సిట్ అధికారులు కేసును వేగవంతం చేశారు. సిఐకు అనుబంధంగా ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. సిఐకి సంబంధించి తన ఫ్రెండ్ అయినటువంటి సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అట్లనే ఈ కేసుకు సంబంధించి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి సంబంధించి కూడా అటు ఏసీపీ అధికారి ప్రసాద్ నేతృత్వంలో తన తల్లి స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. లాకప్ ఏదైతే డెత్కు సంబంధించినటువంటి ఏ రోజు జరిగింది, అసలు బాడీ ఏం చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. గాదే సాయికృష్ణను ఏదైతే 8 మే 6న ఏదైతే అదుపులోకి తీసుకోగా 6 నుండి 8 మధ్యలో చనిపోయినట్లయితే సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో సిట్ అధికారులు అయితే ఉన్నారు. మరి సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అసలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరిగింది అనే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అయితే వేగవంతం చేసి దానికి సంబంధించినటువంటి తీసుకుంటున్నారు డాటాను. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు గాదే సాయికృష్ణ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు అనేక ఆధారాలను కూడా మాయం చేశాడని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే మే 8 ఏదైతే సంబంధించినటువంటి సాయికృష్ణను కస్టడీలోకి తీసుకోగా తర్వాత అసలు ఏ రోజు మరణించాడో, అసలు ఆ బాడీని ఏం చేశారు, ఈ బాడీకి ఒకవేళ బాడీ ఎక్కడ పెట్టారో, అసలు దీనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా సిట్ అధికారులు అయితే వేగవంతం చేశారు దర్యాప్తు. అలానే మనం చూసుకున్నట్లయితే మే 1 నుండి జూన్ 1 వరకు అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తము రిమూవ్ చేయడము, అట్లనే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా తొలగించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి సిట్ అధికారులు మరి ఎందుకు ఇలాంటి దానికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా దానికి సహకరించినటువంటి వ్యక్తులను కూడా సిట్ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. మరి చూడాలి అసలు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు, అసలు బాడీ ఏమైంది అనే విధంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. తేజస్వి. రైట్, థ్యాంక్ యూ లెనిన్.